ఈక్వేషన్ ఆఫ్ గివెన్ జీరోస్. చూడండి, జీరోస్ -3 and 2 ఇచ్చాడు గివెన్ ఈక్వేషన్. ఓకే, గివెన్ ఈక్వేషన్ -3 and 2 ఇచ్చాడు. మనము దీనికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనుక్కోవాలి. చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -3 + 2 ఈక్వల్స్ టు -1/1 మైనస్ b/a అంటే మైనస్ ఉంది, b వాల్యూ -1/1 అంటే 1/1 కదా. ఓకే, అప్పుడే ఇదేమవుతుందండి, మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x/, కోఎఫిషియంట్ ఆఫ్ x². ఇంకొకటి అండి, ప్రోడక్ట్ ఆఫ్ వాల్యూ 0 ఏమి ఇచ్చాడు, ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు -3 × 2 కదా, -6 ఈక్వల్స్ టు కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x². ఏం లేదంటే 1 ఉన్నట్టు కదండి. చూడండి, ఇప్పుడు ఇచ్చిన ఈ 2 వాల్యూస్ని చూడండి, జనరల్ ఫామ్ ఏంటండి, ax² + bx + c ఈక్వల్స్ టు 0 కదా. చూడండి, ఇప్పుడు మనకు వచ్చిన ఈ ఈక్వేషన్, మనం ఇప్పుడు చేసిన ఈ జీరోస్లో మనకు సబ్మిట్ చేసిన మనకు వచ్చిన ఈ వాల్యూస్ని సబ్మిట్ చేసి ఈక్వేషన్ చూద్దాము. కోఎఫిషియంట్ ఆఫ్ x² ఏముందండి, 1 × x² ప్లస్ b వాల్యూ ఏమొచ్చిందండి, కోఎఫిషియంట్ ఆఫ్ x వాల్యూ ఏముంది, 1. కోఎఫిషియంట్ ఆఫ్ 1 × x ప్లస్ కాన్స్టెంట్ టర్మ్ ఏముందండి, -6 కదా, ఈక్వల్స్ టు 0. x² ప్లస్ x -6, సారీ అండి,